హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వాకీ టాకీ విత్ మనోజ్. మనం డేటా టైప్స్ గురించి తెలుసుకుంటున్నాం. టుడే ఇస్ డే 6. డేటా టైప్స్లో మనం ఏం చూసాం, మనం లిస్ట్ చూసాం. ఇప్పుడు మనం ఏంటంటే ట్యూపుల్ చూస్తాం. దాని ప్రొనౌన్సియేషన్ ట్యూపుల్. ఆ తర్వాత మనం సెట్ అండ్ డిక్షనరీ మనం చెక్ చేయాలి. అయితే ట్యూపుల్కి అసలు లిస్ట్ ఉండగా ట్యూపుల్ ఎందుకు వచ్చింది అంటే, ట్యూపుల్కి లిస్ట్కి ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే, లిస్ట్ అనేది ఆర్డర్డ్ ఆర్డర్డ్ అండ్ చేంజబుల్ చేంజబుల్ కాబట్టి ఏమొచ్చింది మనకి, చేంజబుల్ కాబట్టి మనం ఏం చేయగలం, ఇండెక్సింగ్తో పాటు ఇన్సెట్, రిమూవ్ ఇవన్నీ కూడా చేయగలిగాం. తర్వాత మనం ఈ పర్టికులర్ ఇండెక్స్లో కూడా ఏమన్నా ఇన్సెట్ చేయాలనుకుంటే ఈజీగా చేసేసాం. అయితే ట్రిపుల్కి ఏంటంటే ఆర్డర్డ్ కానీ అన్చేంజబుల్. అందుకని మనకి ఇవన్నీ ఉండవు అన్నమాట. ట్రిపుల్కి ఏముండవు, అన్చేంజబుల్, మనకి ఇన్సెట్ చేయలేం దాన్ని. అందుకని చాలామంది ఏం చేస్తారంటే, తెలివైన వాళ్ళు దాన్ని లిస్ట్లోకి చేంజ్ చేసి అప్పుడు ఏమైనా యాడ్ చేసి మళ్ళీ ట్రిపుల్లోకి చేంజ్ చేస్తారేమో కానీ నార్మల్గా అయితే మనకి ఇన్సెట్ అనేవి ఉండవు అనమాట ట్రిపుల్కి. అయితే ట్రిపుల్ని ఎలా మనం డినోట్ చేస్తామంటే, లెట్స్ మై ట్రిపుల్ ఈక్వల్ టు బ్రాకెట్స్ మనం పెట్టడం ద్వారా దాన్ని ట్రిపుల్ అని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఏమేమి మనం దాంట్లో ఇన్సర్ట్ చేయొచ్చు, లెట్స్ ఈ ఫ్రూట్స్ ఇన్సర్ట్ చేద్దాం. మనం బనానా, సరే. అయితే లెట్స్ చెక్ ద డేటా టైప్. ఏ డేటా టైప్ చెక్ చేద్దాం మనం. ప్రింట్ టైప్ ఆఫ్ multiple. Let's run this code. Yeah, you can see it's a tuple. ఎందుకు tuple అని ఎలా తీసుకుంది పైథాన్ కంపైలర్ అంటే, మనం పెట్టిన బ్రాకెట్స్ బట్టి ఏం చేస్తుంది, అదే ఒకవేళ ఏమున్నాయి ఇలాంటి స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే ఏమవుతుంది, లిస్ట్ అవుతుంది. ట్రిపుల్కి ఏమవుతుంది, క్లోజర్ బ్రాకెట్స్ ఉండడం ద్వారా ట్రిపుల్ అవుతుంది అనమాట. అయితే దీని టైప్ ఏంటో మనం ఎలా చెక్ చేసాం. నెక్స్ట్ మనం ఏమేమి ఇన్సర్ట్ చేయొచ్చు, చూద్దామా. ఏమి ఇన్సర్ట్ చేయొచ్చు, 111. ఏం చేసాం, మనం ఆల్రెడీ స్ట్రింగ్స్ చేసాం. బట్ అగైన్ ఐ వాంట్ టు డూ, సారీ, బనానా ఇవి 111. ఇంకేం ఇన్సర్ట్ చేయొచ్చు దీంట్లో, మనం ఇంటీజర్స్ కూడా మనం ఏం చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. 1,4,6,8. సారీ అగైన్. ఓకే, ఇంకేం చేయొచ్చు, బూలియన్ కూడా మనం ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. బూలియన్ ఎలా, మనం 3 అనుకుందాం. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఏం చేయొచ్చు, ట్రూ అండ్ ఫాల్స్ కూడా మనం ఏం చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. లెట్స్ ప్రింట్ ఇట్. ట్రై చేద్దాం ప్రింట్ చేసి. ఐ వాంట్ టు ప్రింట్. ఏం చేద్దాం, 111. Two, triple 3. Let's execute this code. You can see banana, kiwi వచ్చినాయి. స్ట్రింగ్స్ మనం ఇన్సర్ట్ చేయొచ్చు ట్రిపుల్లో, అండ్ ఇంటీజర్స్ ఇన్సర్ట్ చేయొచ్చు, బూలియన్ వాల్యూస్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. కెన్ ఐ ఇన్సర్ట్ ఆల్ 3 ఇన్ ఒక దాంట్లోనే మనం ఏం చేద్దాం, అన్నీ ఇన్సర్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, జామ్ ఓన్స్ ఇంటీజర్ false. Okay, next let's print it, this one too. 4, execute again.
చూడండి మనం ఏం చేయొచ్చు, మనం 3 డిఫరెంట్ డేటా టైప్స్ కూడా మనం ఒక ట్యూపుల్లో ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఎల్స్ వీ కెన్ డూ. ఏం చేసాం, మనం టైప్ అని ఫంక్షన్ ఆపరేటర్ అని ఆల్రెడీ చూసేసాం. ఈసారి మనం లెంత్ ఆఫ్ కూడా మనం చూడొచ్చు అనమాట. ఐ వాంట్ టు కాపీ దిస్ వన్, డోంట్ వాంట్ టు type it again and again. Okay, print length of tuple 1. Let's print it. You can see it's 2. లెంత్ ఎంత ఉంది, 2 ఉంది. అయితే మనం ఏం చేసాం, లెంత్ అనే ఫంక్షన్ కూడా యూజ్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాం, టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. తర్వాత మనం ఇంటిజర్స్, స్ట్రింగ్స్, తర్వాత బూలియన్ వాల్యూస్ అన్ని కూడా ప్రింట్ చేసి చూసాం టపుల్లో. అయితే ఇప్పుడు ఇంకా వాట్ ఎల్స్ వీ కెన్ డూ ఈజ్ ఇండెక్సింగ్. మనం ఆర్డర్డ్ అని చెప్పుకున్నాం కాబట్టి ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ కూడా ట్యూపుల్లో ఉందన్నమాట. ఓకే, ట్యూపుల్లో అయితే మనకు ఆల్రెడీ తెలుసు కదా ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్సింగ్ అనేది, 0తో స్టార్ట్ అవుతుంది. అయితే ఒకవేళ రేంజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, లాస్ట్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయమన్నమాట. n ఈక్వల్ టు n మైనస్ 1 అనమాట. అయితే లెట్స్ సి, మనం ఒకసారి ఇండెక్సింగ్ చేసి చూద్దాం. కివి, బనానా, ఫ్రూట్స్ గుర్తు రావట్లేదు నాకు. కివి, బనానా, మ్యాంగో, grapes. Yeah, okay, the length is 4 as of now. Let's print tuple 1. మనం ఫస్ట్ ఇండెక్స్ ని ఏం చేద్దాం, ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, యూ కెన్ సీ ఇట్స్ ఫస్ట్ ఇండెక్స్. ఫస్ట్ ఐటమ్ ని మనం ఏమంటాం, 0 ఇండెక్స్ తో ఉంటుంది. లెట్స్ ప్రింట్ దట్ వన్. యూ కెన్ సీ 0తో స్టార్ట్ అవుతుంది. ఓకే, మనం రేంజ్ ఇవ్వచ్చా, మరి రేంజ్ ఇవ్వచ్చా అంటే 3 ఇస్తున్నాను నేను. 3 అంటే ఆల్రెడీ చెప్పాను కదా, n ఈక్వల్ n మైనస్ అంటే 0, 1, 2 వరకే మ్యాంగో వరకు ప్రింట్ అవుతాయి. లెట్స్ సి, యూ కెన్ సీ మ్యాంగో వరకు ప్రింట్ అయిందనమాట. అయితే నెగిటివ్ ఇండెక్సింగ్ ఉందా, నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఐడియా ఉందా, నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంది. ఇది -1 అవుతుంది, ఇది -2, -3 అండ్ -4. అయితే నెగిటివ్ ఇండెక్సింగ్ లో కూడా మనం ఏమవచ్చు అంటే ఏం చేయొచ్చు, మనం రేంజ్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, -3, -1, యూ కెన్ సీ -1 to -3 అన్ని కూడా మనకి ప్రింట్ అయ్యాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఆఫ్ ద థింగ్ ఈ స్టార్ట్ ఫ్రమ్, ఇలా కూడా ఇవ్వచ్చు మనం. స్టార్ట్ ఫ్రమ్ -1 to end, అలాగే -3 to end అలా కూడా ఇవ్వచ్చు మనం. -3 నుంచి -1 వరకు. అలా నెగిటివ్ ఇండెక్స్, పాజిటివ్ ఇండెక్స్ ఇవ్వచ్చు. ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ట్యూపుల్లో ఉందన్నమాట. కానీ వీ కాంట్ చేంజ్ ఐటమ్స్ మనం ఏం చేయలేము, మనం చేంజ్ చేయలేము అనమాట. అయితే అన్నీ ఇంకేమున్నాయి దీంట్లో, డూప్లికేట్స్ ఎలా చేస్తుందా అంటే ఒకసారి అది కూడా చూద్దాం. డూప్లికేట్స్ని ఎలా చేస్తుందా లేదా ట్యూపుల్ అనేది. ఐ వాంట్ టు గివ్ బనానా అగైన్. బనానా ఎందుకు డూప్లికేట్స్ ఎలా చేస్తుందా అని చెప్తున్నానంటే తర్వాత డిక్షనరీకి వెళ్ళినప్పుడు, సెట్లోకి వెళ్ళినప్పుడు మనకు అర్థం అవుతుంది. ఓకే, ఇవి ఓకే, యూ కెన్ సీ డూప్లికేట్స్ కూడా అలౌ చేస్తుంది ట్యూపుల్ అనేది. ఓకే, లెట్స్ కాపీ దిస్ థింగ్. ఇంకేమున్నాయి కాన్సెప్ట్స్ అంటే ఇండెక్సింగ్ అయిపోయింది. తర్వాత ట్యూపుల్ని యాడ్ చేయడం, అలా యాడ్ కూడా చేయొచ్చు. మనం ట్యూపుల్ని ఇన్సర్ట్ చేయలేం కానీ ఒక ట్యూపుల్తో ఇంకొక ట్యూపుల్ని యాడ్ చేయొచ్చు అనమాట. ట్యూపుల్ 3 ఈక్వల్ టు ట్యూపుల్ 1 ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేసి మనం 2 ట్యూపుల్స్ని యాడ్ చేద్దాం. ఏం చేద్దాం, మనం ట్యూపుల్ 2 అనుకుందాం. అయితే ట్యూపుల్ 2 మీన్స్ ఇక్కడ మనం ట్యూపుల్ 2 ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 1, 4, 5, 6. ఓకే, లెట్స్ ప్రింట్ ట్యూపుల్ 3.
You can see, oh sorry, triple 3 మెయింటైన్ చేయాలి నేను, triple 3. ఓకే, యూ కెన్ సీ మనం టూ ట్రిపుల్స్ని ఏం చేసాం, మనం యాడ్ చేసాం. మనం ఒక ఇన్సెట్ చేయలేమేమో కానీ అన్చేంజబుల్గా ఉంటాయి, కానీ టూ ట్రిపుల్స్ని మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే, మనం ఏం చేసుకుందాం, ఒకసారి సమ్మరీ తీసుకుందాం. ఏం చేద్దాం, ట్రిపుల్ అనేది ఏంటి, ఆర్డర్డ్ అండ్ అన్చేంజబుల్ అండ్ ఏముంటుంది మనకి, ఇండెక్సింగ్ చేయొచ్చు. తర్వాత ఏం చేయలేము మనం, ఇన్సెట్ చేయలేము అంతే మనం, వీ కాంట్ ఇన్సెట్ ఇట్. తర్వాత మనం ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ చూసాము. తర్వాత ఒకే టేబుల్తో ఏం చేయొచ్చు మనం, స్ట్రింగ్స్ని ఇంటీజర్స్ని తర్వాత బూల్ని కూడా మనం ఏం చేయొచ్చు, ఇన్సెట్ చేయొచ్చు అనమాట. దట్ ఇట్ ఫర్ టపుల్ డేటా టైప్. ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఒకసారి ట్రై చేయండి, ప్రింట్ చేయడానికి ట్రై చేయండి, ఇవన్నీ కూడా ఏమేం చేయగలం టపుల్తో అని చెప్పి ఒకసారి చూసుకుంటే మీకు మొత్తం అంతా కాన్సెప్ట్ అంతా వచ్చేస్తుంది. తర్వాత ఇవి ఎందుకు టపుల్ సెట్, ఈ డేటా టైప్స్ నేను డే వైజ్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఖచ్చితంగా మీకు రేపొద్దున ఒక పైథాన్ అసెస్మెంట్ అనగానే వీటి మీద అడుగుతారు, వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి, డేటా టైప్స్ మీద ఆల్మోస్ట్. ఎందుకంటే వాళ్ళు మొత్తం డేటా సెట్ని తీసుకొచ్చి ఇవ్వలేరు కాబట్టి ఒక ట్రిపుల్ ఇస్తారు, లిస్ట్ ఇస్తారు. అలా ఉన్నప్పుడు మనం దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేసి ఉన్నామంటే చిన్న చిన్న క్వశ్చన్స్ అన్ని కూడా మనం అన్ని కవర్ చేసుకోవచ్చు అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఇంకా కావాలంటే ఇంకా పవర్ బిఐ డాష్ బోర్డ్ కూడా నేను ఒక 30 minutesలో పవర్ బిఐ డాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేయాలి, డేటా అనాలిసిస్ ఎలా చేయాలి అని ఒక వీడియో కూడా అప్లోడ్ చేసాను, అది కూడా చూడండి, నేను పింగ్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ సైనింగ్ ఆఫ్, మనోజ్ కుమార్, బై.